ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం చాలా సింపుల్ గా టేస్టీగా గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 12 పచ్చిమిర్చి ముక్కలు, 1/4 కప్ పెరుగు, 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర, కొన్ని వాటర్ని వేసి స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 kg నీట్గా కడిగిన చికెన్ని తీసుకొని అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సరిపడ ఉప్పు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ నిమ్మరసం వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ షాజీరా, 2 ఇలాచీలు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం బండ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ముందుగా కలుపుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్ కొంచెం దగ్గర పడ్డాక 1/2 కప్ వాటర్ని పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికి ఆయిల్ పైకి తేలాక 2 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.